హలో హెల్తీ పైస్, ఈరోజు నేను మీకు వామాకు రసం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. ఇది జలుబుని, డైజెషన్ ప్రాబ్లమ్ని తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా ఎప్పుడైనా చిన్నపిల్లలకి కానీ లేదా పెద్దవాళ్ళకైనా సరే కడుపులో నొప్పిగా ఉంది అన్నప్పుడు దీన్ని ట్రై చేయొచ్చు. నాన్ వెజ్ తిన్నప్పుడు కూడా చివరిగా దీంతో 4 ముద్దలు తింటే ఫుడ్ త్వరగా డైజెస్ట్ అవుతుందండి. మరి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూసే ముందు కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే HealthyU for Youని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. దీనికోసం ముందుగా మనం 2 టొమాటోల్ని కట్ చేసుకుని ఒక బౌల్లో ఇలా మ్యాష్ చేసుకుందామండి. వీటిని ఉడికించి మ్యాష్ చేసుకునే దానికన్నా కూడా ఇలా కుక్ చేయకుండానే చేత్తో మ్యాష్ చేసుకుంటే రసం టేస్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత వీటి మీద స్కిన్ ఇలా సెపరేట్ అయిపోతుందండి. ఈ వేస్ట్ మొత్తాన్ని తీసేద్దాం. అలాగే 4 వెల్లుల్లి, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసి బాగా మెత్తగా దంచుకోవాలండి. చూసారా, ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత ఒక 6-7 వామాకులు తీసుకుని సన్నగా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో టొమాటోని మ్యాష్ చేసుకున్నాం కదా, దానిలో కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకున్నానండి, అవి తీసుకుంటున్నాను. అలాగే దీనిలో కట్ చేసుకున్న వామాకు యాడ్ చేస్తున్నాను. ఇంకా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే 30 గ్రాముల చింతపండు నుంచి తీసిన చింతపండు రసం, కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసి ఒకసారి కలిపి హై ఫ్లేమ్లో మరిగించుకుందామండి. చూసారా, ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ని దీనిలో యాడ్ చేస్తున్నాను. మళ్ళీ దీనికి సెపరేట్గా రసం పౌడర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. అలా యాడ్ చేస్తే ఘాటు మరీ ఎక్కువైపోతుంది. మీకు కావాలంటే కొంచెమే యాడ్ చేసుకోండి, ఎక్కువ యాడ్ చేసుకోవద్దు. ఇది మళ్ళీ ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లోనే బాగా మరిగించుకుందాం. ఈలోపు తాలింపు రెడీ చేసుకుందామండి. దానికోసం పాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసి ఆవాలు చిటపటమన్నాక 2 ఎండుమిర్చి ఇంకా కొంచెం ఇంగువ యాడ్ చేసి ఫ్లేమ్ ఆఫ్ చేద్దాం. ఇలా ఫ్లేమ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి. చూసారా, ఇక్కడ ఈ రసం బాగా మరుగుతున్నాయి కదా, ఇప్పుడు తాలింపుని దీనిలో యాడ్ చేసుకుని ఒకసారి కలిపి ఇంకొక నిమిషం మరిగించి కొంచెం కొత్తిమీర యాడ్ చేసి ఫ్లేమ్ ఆఫ్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా వామాకు రసం రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. వీటిని రైస్లోనే కాదండి, గ్లాస్లోకి తీసుకుని తాగినా కూడా చాలా బాగుంటాయి. గొంతు నొప్పి, కడుపు నొప్పి, జలుబు, అజీర్తి ఇలా చాలా ప్రాబ్లమ్స్కి ఈ వామాకు రసం అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. మరి దీన్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఇంకా రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలానే మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం HealthyU for Youని సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ ఇట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.